Yeah, good evening, guys. Sir, good evening, sir. Yeah, good evening. So, last previous classes, ఏమైనా doubts ఉన్నాయా? 12 months transactions, anyone? Please confirm once. ఏం లేవు సార్. Yeah, done, guys. సో, నిన్నటి ప్రాబ్లమ్స్ లో మనం సర్వీస్ కు సంబంధించిన 12 months ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా డిస్కస్ చేశాం. మార్చుకు మంత్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ పోస్ట్ చేయాలి. అంటే 1/4 ఫైనాన్స్ లో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st మార్చ్ లో క్లోజ్ చేయాలి కాబట్టి సో, ఆ మంత్‌లో చెల్లించకపోయినా చెల్లించినట్టుగా ఇన్వాయిసెస్ అన్ని షో చేసుకుంటారు. ట్రాన్సాక్షన్స్ అన్ని షో చేసుకొని, ఆ ఇయర్‌ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకుంటాం కాబట్టి, ఆ ఇయర్‌ని స్ప్లిట్టింగ్ చేస్తాం కంపెనీని. చేసిన తర్వాత ఆ డేటా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుతుంది. ఆ బ్యాలెన్స్‌ని క్లియర్ అయినా చేయొచ్చు. లేదంటే అక్కడ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే F7లో పోస్ట్ చేసుంటామో 31st మార్చ్‌లో వాటిని న్యూ కంపెనీలో పేమెంట్‌లో పోస్ట్ చేసుకొని జీరో చేస్తాం. ఈ కాన్సెప్ట్‌ని ఎలా అనేది ఈరోజు చూద్దాం. కొన్ని అడ్వా లైక్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా డిస్కస్ చేస్తాం. యాహ్! సో, ఆల్రెడీ నిన్న కంపెనీలో మనం 12 మంత్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినాం. ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. వీటన్నిటిని మనం ఇప్పుడు F7లో ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే. ఆల్రెడీ నిన్న మనం ఏ కంపెనీ అయితే తీసుకున్నామో అదే ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. సర్వీస్ కంపెనీ నవంబర్ 30. వోచర్స్‌లోకి వెళ్తున్నా. F7 జర్నల్‌లోకి వెళ్తున్నా. 31/3. ఓకే. సో, ఫస్ట్ ఏముంది ఇక్కడ? రైజ్డ్ ఆన్ ఇన్వాయిస్ 20,000 అండ్ ఫోర్స్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. సన్‌రీ డెబ్టార్స్. కంట్రోల్ ఏ 20,000. కన్సల్టింగ్ ఫీజ్. సేవ్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ 2,500. ఆల్ట్ సి రెంట్ పేయబుల్. ఇవన్నీ ప్రొవిజన్స్ కింద తీసుకోవాలి. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లయబిలిటీస్ అన్నా ఒకటే. రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్. అంటే చెల్లించకపోయినా చెల్లించినట్టుగా షో చేసుకుంటున్నాం F7లో. ఇయర్‌ని కంప్లీట్ చేయడానికి. సాలరీస్ 12,000. ఆల్ట్ సి సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్‌పెన్స్ 750. ఆఫీస్ ఎక్స్‌పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ 1690. ఆల్ట్ సి టెలిఫోన్ బిల్ పేయబుల్. ప్రొవిజన్స్. కన్వేయన్స్ ఎక్స్‌పెన్స్. తర్వాత క్యాబ్ హైరింగ్. రాజ్ ట్రావెల్స్. ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ ఎక్స్‌పెన్సెస్ 870. ప్రొవిజన్స్. నెక్స్ట్ డిప్రిసియేషన్. స్టార్టింగ్ మంత్‌లో మనం అసెట్స్ కొన్నాం. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తాం. తరుగుదల. ఆల్ట్ సి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. టోటల్ అమౌంట్ ఎంత? 14,401. కంప్యూటర్ 5610.
Cell phone 1154. Furniture 2404. Air conditioner 3205. Electrical fittings 1442. Office equipment. ఇలా ఈ విధంగా డిప్రిషియేషన్ టోటల్ వాల్యూస్ మీద తీసేసుకొని తర్వాత ఇలా ఎంటర్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ మెగా జిమ్ సబ్స్క్రిప్షన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ మెగా జిమ్ సబ్స్క్రిప్షన్ మీరు జూన్లోనో తీసుకొని ఉంటారు. ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆగస్ట్ మంత్ లో తీసుకొని ఉంటారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రొవిజన్స్ ఎంటర్. 1 minute guys. నెక్స్ట్ చూడండి, స్టేషనరీ ఎక్స్పెన్స్ టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ. ఇది రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి, ఎందుకని చెప్తాను. కరెంట్ అసెట్స్ 5000 స్టేషనరీ. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ వరకు చాలమ్మా. ఇక్కడ వరకు చేస్తే మీకు 208,659 వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్లే కలపాలి, అది 0 అయిపోతుంది, క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ నాకు వేరే వాల్యూ వచ్చింది, మీకు ఆ వాల్యూ వస్తుంది 115,279. 0 అయిపోయిందా ప్రాఫిట్ అండ్ లాస్, దాన్ని క్యాపిటల్లో కలపాలి, అప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూద్దాం, ఏం వాల్యూస్ వచ్చాయి. 4,61,889 రూపీస్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉన్నాయి. క్యాపిటల్ వాల్యూ ఉంది, అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, ఓకే, లైబిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ డేటా యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోవాలి. ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. సో పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, సరే గైస్.
సో పేజ్ నెంబర్ 12 చూడండి. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is journal voucher. Okay. So tarvata first check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. Debit profit and loss, credit capital account. So generally expense like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the finance year from. So we have to transfer the expense into liabilities. మనం ఇప్పుడు ఏం చేసాం? డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేబుల్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ మనం చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేద్దాం. సో ఇక్కడ డేటాలోకి వెళ్ళండి, స్ప్లిట్ లేకి వెళ్ళండి. మీరు స్ప్లిట్ చేసే ముందు 1-2 సార్లు మీ పై అధికారులను అడిగి డేటాని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి 1 April 25. అదే నెక్స్ట్ ఇయర్ అయితే 1 April 26 ఉండాలి. సో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఇక్కడ, మళ్ళీ 2 కంపెనీలు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. ఓకే, ఒకదాన్ని డిలీట్ చేయాలి. ఎస్ ఎస్ డేటా స్ప్లిట్ అయిపోయిందా? ఈ మధ్యలో ఉండే కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్టర్ చేసుకోండి, కంపెనీ ఆల్టర్ మధ్యలో సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయండి. అది డూప్లికేట్ కంపెనీ. ఈ రెండింటిని మీరు ఏ ఇయర్ అనేది ఆల్టర్ చేసుకోండి. కంట్రోల్ రైట్ యారో ఇక్కడ వచ్చేసి 24, 25 కంట్రోల్ ఏ, ఇది వచ్చేసి 25, 26. ఓకే ఓకే ఇప్పుడు నో ఓచర్స్ ఎంటర్డ్ అంటే ఇది కొత్త కంపెనీ. 25, 26, 24, 25 అనేది పాత కంపెనీ. ఇప్పుడు 25, 26లో బ్యాలెన్స్ షీట్ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ తో ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. 4,61,889 వచ్చేసిందా? సో ఇప్పుడు పేబుల్స్ ఉన్నాయి కదా, పేమెంట్ తీసుకోండి. రెంట్ పేయబుల్ 2,500, క్యాష్ ఆర్ చెక్. ఎంట్రీ పాస్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఎక్కడ మార్చాలి? ఎంట్రీ ఎందుకు పాస్ అవ్వడం లేదు? ఎనీవన్? Date, sir. Date ఎక్కడ can't be మార్చాలి? F2 maybe current. ఏ ప్లేస్ లో మార్చాలి? ఈ ప్లేస్ లోనా ఎక్కడ? అక్కడ ఎక్కడ క్రియేట్ మార్చాలి? కంపెనీ ఇక్కడ కరెంట్ క్రియేట్ సో కరెంట్ పీరియడ్ లో మార్చాలి. ఇక్కడ ఓల్డ్ ఫైనాన్స్ ఇయర్ ఉంది, మనం మార్చాలి న్యూ ఫైనాన్స్ ఇయర్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. అది ఓల్డ్ లో దొరబట్ట. ఆ 31st March లో చేసింటాన్ని ఈ ఇయర్ లో 0 చేసేయాలి. సార్ నాకు బ్యాలెన్స్ షీట్ లో ఏం వాల్యూస్ వద్దు, 0 చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి? తప్పకుండా లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఎంటర్. 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం ఉన్నాయి, అవి కూడా మనం ఇప్పుడు ఇచ్చేసామంటే అవి కూడా 0 అయిపోతాయి. ఫ్రెష్ గా మళ్ళీ ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉంటాయి. ఆ లెడ్జెస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ నుంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఇలామా ఈ విధంగా మనము ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఇయర్ అండ్ యాక్టివిటీస్
కంపెనీ స్ప్లిట్టింగ్ ఇలా చేయాలి. ఈ 2 యాక్టివిటీస్ కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది ఇలా చేయాలి. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. అవి చేసేసేయండి. టుమారో ట్రేడింగ్ కంపెనీ స్టార్ట్ చేద్దాం. ఓకే? డన్ గైస్.